ఏమాత్రము అనారోగ్యము కాకుండా బిడ్డలు చక్కగా ఆరోగ్యవంతులుగా చేసి నీ మందిరానికి తీసుకొస్తున్నందుకు వందనాలు. ఈ రాత్రి నీ సేవకుడిగా నీ సిలువ నీళ్ళలో దాచుకొని మీరే మందరితో మాట్లాడటకు సహాయం చేయండి. మా బిడ్డలందరినీ దీవించు నాయన. ఇక్కడున్నట్టు ఒలివ నూనెలు, సాంబ్రని, నాయన నీళ్లు, ఇవన్నీ ప్రార్థన మందిలో వీటిని మీరు ముట్టండి దేవా. మీరు అభిషేకించండి, కార్యాలు జరిగించటకు సహాయం చేయండి. ఘనత మహిమ మీరే పొందుకోండి. రాలేని బిడ్డలకు మరొక తరుణము కలుగు చేయండి. యేసుక్రీస్తు నమడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. యెహోషువ గ్రంథము, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవుడి ఈ మాటలు మనందరి పట్ల బహుగా దేవునిగాక. యెహోషువ తీని పాంచే. కాబట్టి ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు యొక్క ప్రజల్లో ఒక గొప్ప నాయకుడిని మరలా దేవుడు ఎన్నుకున్నాడు. అంతవరకు మోసేను చక్క తన విలువైన పాత్రలో వాడుకొని ప్రభు సన్నిధిలో చెన్నింటి మోసే వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా ఒక లీడర్, లేకపోతే ఒక తండ్రి, లేకపోతే ఒక సంఘ కాపరి తన బిడ్డలను చక్కగా పవిత్రపరుస్తున్నాడు. రేపు మీ మధ్య ఆయన అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఈ 40 రోజుల్లో ప్రభువు మనకిస్తున్న గొప్ప భాగ్యము. మరలా ఈ యొక్క పునరుద్ధానం ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మనమందరం కూడా పరిశుద్ధపరచడానికి దేవుడిస్తున్న గొప్ప అవకాశం అన్నమాట. కనుక మనము పరిశుద్ధంగా ఉంటే దేవుడు మన పట్ల తన అద్భుతమైన కార్యాలు ప్రభు చేయగలుగుతాడు. బిడ్డారా, ఈ 5వ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ కుటుంబ పట్ల, మీ పట్ల, మీ సంఘ పట్ల ఒక అద్భుతమైన కార్యాలు మీరు చూడాలి అంటే మనము ఏమవ్వాలంటే ఆ దేవుని ఎదుట పరిశుద్ధపరచుకోవాలి. ప్రభువా, నేను ఒక పాపినయ్యా, నీ ఎదుట నేను నిలబడలేను, కానీ నా కొరకు నువ్వు బలియాగం అయ్యావే, నా కొరకు నువ్వు రక్తము కార్చావే, ఆ రక్తము ద్వారాగా నన్ను నీతిమంతుడిగా చేశావే, ఆ రక్తము ద్వారాగా నన్ను పరిశుద్ధంగా చేశావు. కాబట్టి నీ కృపా సింహాసనం ఎదుటకు నేను రాగలిగానయ్యా, నీ సన్నిధిలో నేను కూర్చున్నానయ్యా. కూర్చున్న నా జీవితంలో నేను నీలాగా పరిశుద్ధపరచడానికి నువ్వు నాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి నన్ను ఈ రాత్రి పరిశుద్ధపరచు ప్రభు అని అడిగితే నీ పట్ల ప్రభు ఒక అద్భుతమైన కార్యము ప్రభు చేస్తాడు. ఒక అద్భుతమైన కార్యం చేస్తాడు. పరిశుద్ధత ఎంత గొప్ప తెలుసండి, ఎంత పెద్ద మెడిసినో. ఎవరి జీవితాల్లో పరిశుద్ధంగా జీవించడానికి ఉంటామో దేవుడు వారి జీవితాల్లో తన కార్యాలు తన పట్ల, తన కుటుంబం పట్ల ప్రభు చేయగలుగుతాడు. ఇక్కడ లీడర్ యెహోషువ తన సంఘానికి, తన ప్రజలకు ఎంకరేజ్ చేస్తున్నాడు అన్నమాట. ఎందుకు అద్భుతమైన కార్యం ప్రభు చేస్తాడంటే, వారు వెళ్తున్న ప్రయాణంలో ఏమైందంటే, ఏటైంది, యోర్దాను నది అడ్డుగా ఉంది.
ఆ యోర్దాను నది దాటాలి అంటే, ఆ నీటిలోండి మనం వెళ్ళాలి అంటే అక్కడ 3 రోజులు తన సేవకుడు తన బిడ్డలు ఏం చేద్దంటే పరిశుద్ధపరచబడుతున్నాడు. ఈ రోజున నేటికి మనము 5 దినాలు బట్టి ప్రభు సన్నిధిలో మనం అందరం ఏమవుదంటే పరిశుద్ధపరచబడుతున్నాం. దేవా, నన్ను పవిత్రపరచయ్యా, నన్ను పవిత్రపరచు తండ్రి, నన్ను పవిత్రాలుగా చెయ్యి నాయన, నన్ను పరిశుద్ధులుగా చెయ్యి ప్రభు అని మనం అడుగుతున్నాము కదా. ఆయన మనందరినీ కూడా పరిశుద్ధపరచుతున్నాడు. మళ్ళీ మన జీవితాల్లో అలాంటి పరిశుద్ధపరచడానికి దేవుడు ఇస్తున్న గొప్ప భాగ్యము. కనుక చూస్తే అసలు పరిశుద్ధపరచబడితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఒక 3 విషయాలు మీకు చాలా సులువుగా చెప్పేసి మిమ్మల్ని పంపించేస్తాను. నిజమేనండి పాస్టర్ గారండి, పరిశుద్ధంగా ఉంటున్నానండి, నాకే కష్టం అవుతుందండి, సీరియల్ మానేశానండి, సినిమాలు మానేశానండి, టీవీలు చూడడం మానేశానండి, ఈ ఉపవాస ప్రార్థనలో నా నోరు కూడా పవిత్రపరచుకున్నానండి, ఈ ఉపవాస ప్రార్థనలో నేను ఒక పూట భోజనం కూడా మానేశానండి, టిఫిన్ మానేశానండి, ఇలాగ పరిశుద్ధపరచబడుతున్నాను. కానీ ఎక్కువ శోధనలు వచ్చేస్తున్నాయి గారండి. ఏమవుతున్నాయి? ఎక్కువ శోధనలు వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు ప్రతి వారు అదే చెప్తుంటారు, ప్రార్థనకి వెళ్తుంటేనమ్మా ఎన్ని బాధలు వచ్చేస్తున్నాయి అమ్మా, ప్రార్థనకి వెళ్తుంటే ఎన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి అమ్మా, బాగా 3 పూటలు తినేసేటప్పుడే బాగుండేది, ఇదేటమ్మా ఇప్పుడు గుడికి వెళ్తుంటే ఆరాధనకి వెళ్తుంటేనే చెప్పండి ఎక్కువ వచ్చేస్తున్నాయి కష్టాలు. ఏమొచ్చేస్తున్నాయి? ఝాన్సీ నువ్వు అంతా ఫీలింగ్ అయిపోతున్నావేటి? హల్లెలూయా, హల్లెలూయా, వెరీ గుడ్. కాబట్టి ఇలాగ అంటుంటాం మన జీవితాల్లో. ఒక అమ్మ అంటుంది, అయ్యగారు నేను చాలా పరిశుద్ధంగా ఉంటున్నాను అయ్యగారండి, నాకే వచ్చేస్తున్నాయండి కష్టాలండి. ఏమొచ్చేస్తున్నాయంట? మరి రానియమ్మా, కష్టాలు వస్తే మజా ఉందా? అసలు కష్టాల్లోనే మజా ఉంటుంది. అసలు కష్టం లేకపోతే ఉండదండి. అసలు కష్టాలు ఉండాలా, ఎన్ని కష్టాలు ఉంటాయో అన్ని దీవులు నీకు ఉంటాయి, మీకు తెలియదు. కాబట్టి పరిశుద్ధపరచబడాలి వారు. నేను మరలా మీకు చెప్తున్నాను, మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. మళ్ళా ఈ 3 మాటలు మళ్ళీ మీకు కొత్త మాటలు చెప్తున్నాను. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. మనం పట్టుకున్న బైబుల్ పరిశుద్ధత ఉంది. మనము దేవుని సంఘము పరిశుద్ధపరచబడింది. ఈ 3 మన జీవితాల్లో ఉన్నాయి. అంటే నీవు నేను కూడా ఈ యొక్క శిలువ శ్రమల 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మనం ఏమవ్వాలంటే పరిశుద్ధపరచబడాలా. ఈ 40 రోజులు కూడా అన్ని మానుకోవాలా. ఆ త్యాగం చేస్తున్నప్పుడు దేవుడి కార్యం మన పట్ల చేస్తాడు. ఇప్పుడే పాపం అంత పెద్ద వయసులో ఉన్న ఆ తల్లి డోబులేండి వస్తూ ఏమంటే కాలు పాపం సరిగా నడలేకపోయినా ఆ ఆపరేషన్ జరిగినా సరే వచ్చి ఆ బిడ్డ కిందను కూర్చుడిపోయి అమ్మ కుర్చీలో కూర్చోరంటే కాలు అలాగా సాపుకొని చక్కగా ప్రార్థనలో కూర్చుండి ఆ తల్లి అందరికన్నా ముందుగా వచ్చి తన కన్నీటితో ప్రార్థన చేసుకుంటుంది. బిడ్డారా, ఎందుకంటే దేవుడు నన్ను బాగు చేస్తాడు, నా కొడుకు నా కోడలు కూడా మారాలనే ఒక తల్లి ఈ దైవ సన్నిధిలోకి వచ్చి ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేసుకుంటుంది. బిడ్డారా, ఈ రోజున మన జీవితాల్లో మన కుటుంబ బ్రతుకులను కూడా ఈ జరుగుతున్న మన బిడ్డలో మన మాట వినలేని పరిస్థితిలో ఉంటే ఎవరితో చెప్పుకున్నా సరే మనకు అవమానం కలుగుతుంది, ఎవరితో చెప్పుకున్నా మనకు సిగ్గు, ఎవరితో చెప్పుకున్నా సరే మనను ఏమంటే ఇంకా ఎక్కువ చేస్తారు. కాబట్టి అని కొంతమంది తల్లులు కొంతమంది బిడ్డలు ఏం చేద్దారంటే ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాను, నా బిడ్డ మారితే చాలయ్యా, నాకేమి ఆస్తి పాస్తులు వద్దు కానీ నా బిడ్డ చక్కగా భయభక్తులు కలిగి ఉంటే చాలయ్యా. ఇంకో తల్లి అనుకుంటుంది, నా బిడ్డ మారి చక్కగా చక్కగా నా బిడ్డ నా మందిరంలోకి వచ్చి నా బిడ్డ ఆరాధిస్తే చాలు, అంతకన్నా గొప్ప భాగ్యం ఏదో లేదని ఎంతో మంది తల్లులు ఇక్కడ ఈ రాత్రి కూర్చొని మీరందరిలో అదే తలంపులు అదే ఆలోచనలు మీరు కలిగి ఉన్నారు. బిడ్డ, నా దేవుడు నీ జీవితంలో ఆ ఆశ గల ప్రాణాన్ని నా ప్రభు చేయగలగానంటే సామర్థ్యుడు. భయపడొద్దు, నీ జీవితంలో నీ బిడ్డల జీవితంలో ప్రభు పట్టుకుంటాడు. ఒక రోజున పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత నీ కొడుకు ఎంత చక్కగా మారిపోతాడో.
దాని కొరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలా. మనుషుల వైపు ఎదురు చూసామనుకోండి చాలా ప్రమాదం అవుతుంది అన్నమాట. ఆ రోజుల్లో మా నాన్న తాగేసి మా అమ్మ మేమందరం కూడా చూస్తూ ఎప్పుడు వస్తాడరా అనుకునే వాళ్ళండి. ఎందుకంటే మనోడు వస్తే పుల్లు లోడ్ అయిపోయి వస్తాడు కాబట్టి ఎక్కడ పడిపోయాడో, ఎక్కడ యాక్షన్ బై ఎక్కడ గుద్దేసిందో ఏమైనా అవుతాడేమో కొని అలా వస్తుంది. వచ్చాడ్రా అంటే పోనీ ఎలాగొస్తాడు, పోనీ మామూలుగా వస్తాడా, ఎలాగొస్తాడు? ఉదయం ఊగడు కానీ ఉదయం మాత్రం చెక్క పెందల కాడ లేచి అన్ని నిమ్మకాయ పిండుకొని హాయిగా కాస్త చల్లని తినేసి గుప్చుపోతాడు. కానీ సాయంకాలం రాబోతలకి ఎలాగొస్తాడంటే ఊగితా వస్తాడు. అలా చూస్తూ ఉంటుంటే మన కుటుంబంలో కట్టుకున్న భార్య కానీ పిల్లలు కానీ ఎంత భయం వేస్తుందండి, ఎంత భయం వేస్తుంది బిడ్డారా. అలాంటి శోధనలు, అలాంటి శ్రమలో ఈ దీన సేవకుడు ఎదుర్కొన్నాడు బిడ్డ. కనుక ఈ రోజున మన పరిస్థితులు మారడానికి, ఒక పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు మనకిచ్చినట్టు ఈ అమూల్యమైన దినాలు మనం ఏం చేయాలి, వినియోగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలా పరిశుద్ధంగా ఉంటే ఏమవుతుంది చూడండి. ఒక చక్కని మాట చూపుతాను. మొదటి మాట చూడండి ఎంత చక్కగా. అదే యెహోషువ గ్రంథము మీకు అలా చూపిస్తుంటాను. యెహోషువ గ్రంథం పరిశుద్ధంగా ఉండడం వల్ల నా జీవితంలో ఏమి లాభము కలుగుతుందంటే చూడండి 13వ వచనం ఒకసారి చదువుకుందాం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము మోయు యాజకుల అరికాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దానులో నీళ్లు అనగా ఎగువబడి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచి పోయెను. ఒక పరిశుద్ధమైన జీవితం ఎవరిలో ఉంటుందో, యెహోషువ యాజకులను పవిత్రపరుస్తున్నాడు, సంఘాన్ని పవిత్రపరుస్తున్నాడు. అడ్డుగా ఉన్న ఆ యోర్దాను నీళ్లు దేవుడు గొప్ప కార్యం చెయ్యాలంటే ఆ అవతల ఒడ్డులో ఉండి 3 రోజులు వారిని ఏం చేద్దంటే పరిశుద్ధపరచువాడు. అప్పుడు దేవుని మందసం మోసుకున్న యాజకులు ఆ యోర్దాను నదిలోనికి ఇలాగ వెళ్ళి అడుగు పెట్టగానే ఎగువబడి వస్తున్న ఆ నీళ్ళన్నీ కూడా ఏమైపోయింది, ఏకరాశిగా నిలిచిపోయాను. కొట్టు చప్పట్లా. ఈ రోజున ప్రభు మీద ఈ 5వ రాత్రి ప్రభు సన్నిధికి వచ్చిన నీవు ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా ఉంటే నీకు అడ్డు వచ్చిన ఆ సమస్యలను, నీకున్న బాధలను, నీకున్న కష్టాలు నా ప్రభు తొలగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డ పరిశుద్ధంగా ఉండడం వల్ల నీళ్లు నిలిచిపోయానండి. నీళ్ళకి ఎలా తెలిసాయో వీళ్ళు సామాన్యమైన మనుషులు కాదు. దేవుని మందసం వస్తుంది. ఏ దేవుడు మమ్మలను నీళ్లను ప్రవహింపచేశాడో ఆ నీళ్ళే అమ్మో దేవుని మందసం వస్తుంది అనుకొని పారుతున్న ఆ నీళ్ళన్నీ వచ్చి నీళ్ళు మళ్ళీ ఎలాగెళ్ళిపోతున్నాయి, మళ్ళీ వెనక్కి హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరిశుద్ధతలో అంత శక్తి ఉన్నదే. ఒక నీళ్లు కూడా భయపడి పారిపోతున్నాయి. ఈ రాత్రి పరిశుద్ధంగా ఈ 5వ రాత్రి నువ్వు జీవిస్తే నీ పట్ల ప్రభు గొప్ప కార్యము చేయగల సామర్థ్యుడు, సర్వలోకనాథుడు, సర్వకు సృష్టి అనే దేవుడు, యెహోషువతో ఉన్న దేవుడు, యాజకులు మందసం మోస్తున్న దేవుడు, దేవుని ప్రజలు ఆనాడు చేసిన కార్యము ఈ రాత్రి నీ పట్ల నా ప్రభు చేయడానికి శక్తిమంతుడు. అందుకే ఆయనకి పేరు ఇవ్వబడిందంటే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నంటి తండ్రి. హల్లెలూయా,
హల్లెలూయా. బిడ్డ, ఈ రాత్రి ప్రభు మీద ఆధారపడతాడు నీ జీవితంలో. నిజమేనయ్యా, శ్రమలు రాని, కష్టాలు రాని, నా సేవకుడు చెప్పాడు, నా దేవుని మందిరంకి వెళ్తారు, నా దేవుని ఆలో కూర్చుంటారు, నా బాధలు వెళ్ళపుచ్చుకుంటారు, కష్టాలు వెళ్ళపుచ్చుకుంటాను, నేను పరిశుద్ధంగా జీవిస్తాను. ఆ పరిశుద్ధంగా జీవిస్తే ఆ నీళ్ళన్నీ ఏమయ్యాయంటే యాకరాశిగా వెళ్ళిపోతానండి. చాలా విచిత్రం కలుగుతుంది ఆ మాట. అంటే పరిశుద్ధతలో చెప్పాలా పరిశుద్ధతలో అంత శక్తి ఉంది బిడ్డ. కేవలం పారుతుంది నీళ్ళలాగా. ఆ పారుతూ ఉన్నప్పుడు ఆ నీళ్ళ మీదకి యాజకులు ఇలాగ కాళ్ళు పెడితే ఆ నీళ్లు భయపడి మరలా ఏమేమండి, అంత శక్తి ఉందండి పరిశుద్ధతలో, అంత శక్తి ఉంది. ఆ శక్తిని పొందుకోవడానికి దేవుడు మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాడు. ఈ ఏడాది మీరు ఎంత ధన్యులో. ఈ రోజున సారా, డేవిడ్ గారు కుటుంబం అంతా కూడా ప్రతి రాత్రి కూడా మన సంఘములో ఒక్కొక్క సంవత్సరం ఒక కుటుంబాన్ని వెన్నుకొని తన ప్రజల మధ్యలో నా ప్రభు ఒక్కొక్క కార్యము చేయగలుగుతున్నాడు. వెనకబడుతున్న కుటుంబాలు నా ప్రభు మందిరానికి తీసుకొస్తున్నాడు. గత సంవత్సరం అయితే దాసు రూతమ్మ జీవితంలో, గత సంవత్సరం రూపా రాము జీవితంలో, ఆ ఏడాది దేవుడు వాళ్ళు ఎన్నుకున్నాడు. ఈ ఏడాది సారా, డేవిడ్ గారు కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఒక నూతన బిడ్డలు, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ మనం చేయాలి. కొత్త బిడ్డల వారు దేవుని దగ్గరికి చక్కగా తెలుసుకోవడానికి అంత దూరం నుండి బిడ్డలు రాత్రులు యవన కుమార్తెలు పట్టుకొని ఆ తల్లి తీసుకొస్తుందంటే దానికి ప్రతిఫలం నా ప్రభు ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో ఏముండాలా? మన జీవితాలు ఏమండి? పరిశుద్ధత ఉండాలా. ఆ పరిశుద్ధత లేకపోతే దేవుడి కార్యం. ఇప్పుడు నేను కృష్ణవేణి అడిగాను అనుకో, ఏమమ్మా రాలేదన్నా అనుకో, పరిశుద్ధంగా చెప్తుందా, అపవిత్రంగా చెప్తుందా? హల్లెలూయా. ప్రభువుని కలిగిన మన జీవితాల్లో ఇదిగో ఇలాంటి చిన్న చిన్న విషయాలే మన ఆశీర్వాదానికి పోగొట్టుకుంటాం. నేను మరలా మీకు చెప్తున్నాను, చిన్నదేనండి. నువ్వు అంత ప్రయాసపడి కన్నీరు కార్చి ఏడుస్తున్నా సరే, ఈ చిన్న విషయంలో నీలో లేదనుకో, దేవుడు చూస్తాడు. నువ్వు చెప్పాలి, నువ్వు ఇలా నీలో ఆ వడంబడిక, నీలా తీర్మానం లేదు. నీ తీర్మానాన్ని బట్టే, నీ సమర్పణ బట్టే, నీ త్యాగాన్ని బట్టే నీ పట్ల ప్రభు బాధపడకండి. నేను చెప్తున్న ప్రతి మాట ఎవరిని ఉద్దేశించి కానీ నీ జీవితంలో బాగుపడడానికి ఈ మాటలు చెప్తున్నాను. అసలు ఆలోచన చేద్దాం బిడ్డారా. పరిశుద్ధత ఉండడం వల్ల పరిశుద్ధత ఉండడం వల్ల ఏమైందండి? నీళ్ళు ఏమైపోయాయి? ఏకరాశిగా పోయాయి అంటండి. ఎంత ఏకరాశిగా పోయాయో. కాబట్టి ప్రభునికి వెళ్ళిన మన జీవితంలో, ప్రభు కొరకు బ్రతుకుతున్న మన జీవితాల్లో అలా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. 15 వచనం కూడా చదివండి అమ్మా, చూడండి. అప్పుడు ఆ మందసమును మోయివారు యోర్దానులో దిగిన తర్వాత మందసము మోయు యాజకుల కాళ్ళు నీటి అంచు ముట్టగానే పైనుండి పారు నీళ్లు బహు దూరముగా సారేపాదు నొద్దనున్న ఆదాముపురం దగ్గరకు ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారినవి బొత్తిగా ఆపబడెను. చాలండి. ఒక్క చుక్క నీరు కూడా చెప్పాలి. ఒక్క చుక్క నీరు కూడా ఏమండి? ఒక్క చుక్క నీరు కూడా లేదంటే మరి ఆ నీళ్లు ఏమండి అలా పోయినప్పుడు యాజకులు మందసాన్ని మోసుకొని వెళ్ళిపోతుంటే ఎంత 6-3 రోజులు బట్టి ఆ నీళ్ళు చూస్తున్నారు కదా. చెప్పాలా, నీళ్ళు చూస్తున్నారు కదా. మరి ఇప్పుడు ఈ కన్నులు ఎంత ధన్యమండి వాళ్ళు. నిజంగా ఈ కళ్ళతో వారు చూశారండి యోర్దాన్ నది. అంటే మేము పరిశుద్ధంగా ఉంటేనే ఎంత కార్యము ప్రభు చేస్తున్నాడే. చూసారా, ఎంత గొప్ప భాగ్యం అండి పరిశుద్ధత. దాన్ని ఏడాదిలో 5వ రోజున నువ్వు సిద్ధపడడానికి ప్రయత్నం చేయి. మొదటి మాట. రెండో మాట చూద్దాం. అదే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం
యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. సూర్యుడు ఆకాశమందున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింపక త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దాని ముందే గాని దాని తర్వాతే గాని ఉండలేదు. వాడు యెహోవా ఇశ్రాయేలు పక్షమున యుద్ధము చేసెను. హల్లెలూయా. కాబట్టి ప్రభునికి రెండోదిగా మనం చూస్తేటండి, యెహోషువ చెప్పాలి. ఇప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడు? మొదట యాజకుల ద్వారా కార్యక్రమం చేయించాడు. ఇప్పుడు తానే యెహోషువ ఒక లీడరే. ఆయన ప్రార్థన చేస్తే ఒక రోజంతా కూడా ఏమైపోయిందంటే సూర్యుడు ఏమండి అలా గుండిపోయాడు, వస్తున్న చంద్రుడు కూడా అలా గుండిపోయాడు. ఒక్క నరుని యొక్క ప్రార్థన అంటే నా బ్రతుకులో నా జీవితాల్లో పరిశుద్ధత ఉంటే ఆకాశము వైఖరిని కూడా మార్చగల శక్తి దేవుడు మనకి ఇవ్వగలుగుతాడు. ఎంత గొప్ప దేవుడు బిడ్డ, ఆలోచన చేయ బిడ్డ. అందుకే ఫిబ్రవరి 29, 28 ఎవరి ప్రార్థన అంటే ఈ ఫిబ్రవరిలో ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ నెలలో ఎవరి ప్రార్థన అంటే యెహోషువని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఈ నెలంతా కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? యెహోషువని జ్ఞాపకం అయ్యా నువ్వు ప్రార్థన చేయబోతుగా జీతం పేగొచ్చేస్తుంది. నువ్వు ప్రార్థన చేయబట్టుకు ఈ నెల బేగా. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి నిజంగా. మన జీవితాల్లో మన బ్రతుకులో ఈ పరిశుద్ధత ఉంటే నువ్వు ఆపేవచ్చు. నువ్వు మీ ఇంటి ముందు ఉంటే ఏమంటే చూడండి, ట్రై చేయండి. ప్రభా ఈ చెట్టుని తీయమని అడగమని. ఒకవేళ మీకు ఏదైనా అడ్డు బండ ఏమని అంటే అడుగు, ప్రార్థన చేయగల ఆ శక్తి నీకిస్తాడు. పాస్టర్ గారికే కాదు, నీకిస్తాడు ఆ శక్తి. ఆ శక్తి నీకునిస్తాడండి. దేవుడు అంటున్నాడు ముందు ఉండదు ఇక మీదట నా తర్వాత వచ్చినట్టు వారు కూడా. అంటే ఒక నరుడు చేసిన ప్రార్థన, యెహోషువ ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన అండి. దానికి గల కారణం అంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధత ఉంటే సూర్యుడు నిలిచిపోయాడు. ఈరోజు బిడ్డ నువ్వు కూడా అలాగ పరిశుద్ధంగా నువ్వు తయారవుతే నీ పట్ల ప్రభు కూడా కార్యం ఆనాడు జీవగ్రంథంలో రాశాడు. కానీ ఈరోజు నువ్వు దేవుని కొరకు అలాంటి కార్యాలు చేస్తే ఆయన రాసుకుంటాడు. ఎక్కడ రాస్తాడంటే ఏమండి ఆయన యొక్క జీవగ్రంథంలో నీ పేరు రాస్తాడు. అప్పుడు పాత నిబంధనలో ఏమండి పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. కానీ ఇప్పుడు నీ పేరు ఎక్కడ రాస్తాడు? జీవగ్రంథంలో నా కుమార్తె ఆనాడు యెహోషువ వలె పరిశుద్ధంగా ఉంది, నా బిడ్డ కూడా నా కొరకు దేవుని కార్యాలు చేయగలిగింది. అలాంటి అనుభవాల్లో నువ్వు నేను భక్తి భావాలు ఎదగాలండి. వచ్చాము, విన్నాము, చూసాము, వెళ్ళిపోయామంటే అది భక్తి కాదండి. అన్నాళ్ళు ఉన్నా నువ్వు నీకు ఎలా ఉంటావంటే నీ బతుకప్పుడు ఏమండి కోనేరు దగ్గర ఉన్నట్టు భక్తే. గోతికి వెళ్ళినంత వరకు నువ్వు మారాపోతే ఎలాగా? ఇంక మరణానికి దగ్గర అయిపోతున్నాం మనము, చచ్చిపోతాం మనం అందరమే. దినాలు దగ్గర అయిపోయి అప్పటికి నువ్వు మారాపోతే ఎలాగా? ఇంకప్పుడు ఇదే జీవితమా, ఇదే బ్రతుకా? బతుకులో మార్పు రాదా? హల్లెలూయా. బిడ్డ ఈ రోజున ప్రభుని కలిగిన మన జీవితాల్లో అంత బలమైన నామాన్ని రాత్రి మనం కలిగి ఉన్నాం. పరిశుద్ధతలో సూర్యుని ఆపగలిగాడు, పరిశుద్ధతలో నీళ్లు ఆపగలిగారు. లాస్ట్ మాట చెప్పి నేను ఆరాధన ముగిచేస్తున్నాను. మూడోదిగా చూస్తే చూడండి, మూడోదిగా మనం చూస్తే ఎంత చక్కగా ఉంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే
వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ప్రైజ్ ది లార్డ్. ఈయన ఎన్నిసార్లు ఏమండి ఈయన ప్రార్థన చేస్తే పరిశుద్ధ ప్రార్థన ఎలాగుంది? ఎన్ని సంవత్సరాలు ఏమండి? ఆనాడైతే యోర్దాను నదిలో ఒక్క పూటలో అయిపోయింది. ఏమండి యెహోషువ ప్రార్థన చేస్తే ఒక రోజు నాపాడి. మరి ఈ భక్తుడు పరిశుద్ధంగా ఉండి ఆకాశాన్ని ఎన్ని సంవత్సరాలండి? 3. అమ్మ బాబోయ్, 3.5 సంవత్సరాలంటే వర్షం కనీసం మంచు కూడా. పరిశుద్ధతలో అంత శక్తి ఉందండి బిడ్డలారా. పరిశుద్ధతలో అంత శక్తి ఉన్నది. నీవు కూడా అలాగ కార్యాలు చేయగలుగుతావు. నీ జీవితంలో ప్రభు అలా వాడుకుంటాడు. నీ నోటి మాట ద్వారా అద్భుతాలు చేస్తాడు. నువ్వు ఏది పలుకుతావో నీ ఇంటిలో అది జరిగిపోతుంది. ఈ రాత్రి నువ్వు అలాగ ఉండడానికి ప్రయత్నం చేయి. ఆ బలమైన నామాన్ని ధరించు, కార్యం నీ పట్ల చేస్తాడు. 3 విషయాలు ఈ రోజున ప్రభువుని కలిగిన నీ జీవితంలో. పరిశుద్ధంగా ఉంటే యోర్దాను నది నీళ్లను ఏకరాశిగా చేయగలిగారు. పరిశుద్ధంగా ఉండడం వల్ల సూర్యుని ఆపగలిగారు, చంద్రుణ్ణి ఆపగలిగారు. పరిశుద్ధంగా ఉండడం వల్ల 3.5 సంవత్సరాలు వర్షము ఆగిపోయింది. లేచి నించో, ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి ఆ బలం నీకు కావాలా? ఆ శక్తి నీకు కావాలా? ఆ బలమైన నామం నీకు కావాలనుకుంటే ఈ రాత్రి ప్రార్థన చే. నిజమేనయ్యా, పరిశుద్ధతో ఇంత శక్తి ఉందా? పరిశుద్ధతలో ఇంత బలం ఉందయ్యా. ఈ రాత్రి నాతో మాట్లాడవయ్యా. ఈ రాత్రి నాకు కన్నువిప్పు కలుగు చేసావయ్యా. నాకు ఆ పరిశుద్ధత నేర్పు నాయనా. ఆ పరిశుద్ధమైన జీవితం నాకు ఈ ప్రభువా. పరిశుద్ధంగా బ్రతుకుతానయ్యా, పరిశుద్ధంగా బ్రతుకుతానయ్యా, పరిశుద్ధంగా బ్రతుకుతానయ్యా, పరిశుద్ధంగా బ్రతుకుతానయ్యా. నీ శక్తి నాకు కావాలయ్యా, నీ శక్తి నాకు కావాలయ్యా, నీ బలము నాకు కావాలయ్యా. ఆ పరిశుద్ధమైన జీవితం కొరకు ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చానయ్యా. ఆ పరిశుద్ధమైన బ్రతుకు నాకు అయ్యా. యేసు, ఈ రాత్రి నన్ను పవిత్రపరిచయ్యా. యేసు, ఈ రాత్రి నన్ను పరిశుద్ధపరిచయ్యా. యేసు, ఈ రాత్రి ఒక అద్భుతమైన కార్యం నా పట్ల చేయి తండ్రి. ఈ 5వ రోజున ఈ పరిశుద్ధత నాకు నాయన. ఒకవేళ నేను పరిశుద్ధత కోల్పోయి ఉంటే మరొకసారి నాకు ఆ పరిశుద్ధత ఎయ్యి ప్రభువా. ఈ రాత్రి ఆ పరిశుద్ధత నాకు అనుగ్రహించు ప్రభువా. ఆనాడు నాయన నీ భక్తులకి ఇచ్చావు నాయన. ఈ రాత్రి నాకును అలాంటి శక్తి నాయన, అలాంటి బలమే నాయన. నీ కొరకు కార్యాలు చేసేవాడుగా చెయ్యి ప్రభువా. నాయనా, నా కుటుంబం పట్ల చేయి నాయనా, నా బిడ్డల పట్ల చేయి నాయనా. నా జీవితంలో ఒక గొప్ప మార్పును అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేసుకో. చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా. బిడ్డలు పవిత్రపరచు నాయనా, పరిశుద్ధపరచు నాయనా, పరిశుద్ధపరచు ప్రభువా, పరిశుద్ధపరచు ప్రభువా, పరిశుద్ధపరచు ప్రభువా. నీ రక్తంతో పవిత్రపరచు నాయనా, నీ రక్తంతో పరిశుద్ధపరచు నాయనా, నీ రక్తంతో పవిత్రపరచు నాయనా. ఈ 5వ రాత్రి బట్టి వందనాలు, ఈ 5వ రాత్రి బట్టి వందనాలు, ఈ 5వ రాత్రి బట్టి వందనాలు. బిడ్డలు మరలా తిరిగి వెళ్ళి వారి గృహాల్లో నాయన నీ కొరకు రేపుడు కొరకు ఆరాధన కొరకు సిద్ధపడి బిడ్డలుగా చేయండి నాయన. వారి పరిస్థితులు, వారి స్థితిగతులన్నీ మార్చి గొప్ప కార్యాలు జరుగును గాక అని ప్రార్థిస్తున్నాను. సంఘమంతా దీవించబడును గాక, సంఘం ఉజ్జీవపరచబడును గాక, సంఘంలో ప్రతి దినములో ప్రతి కార్యాలు జరుగును గాక. ఈ నామానికి మహిమ పొందును గాక. ఈ రాత్రి విత్తబడే వాక్యం అందరి రోజుల్లో ఫలింపచేయి. లైవ్లో చూస్తున్న బిడ్డలు కూడా దీవించు నాయన. ఈ వర్తమానం ఎవరి హృదయాల్లోనికి ప్రభువా వినగలుగుతున్నారో వారందరి హృదయాల్లో గొప్ప కదిలింపించి పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయండి. ఘనతయు మహిమ మీరే పొందుకోవాలని యేసు క్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం మాకు వచ్చునుగాక,
నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగా. మాకు కావలసిన ఆహార్యుడు మాకు దయచి, మరణస్తులు క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించండి. మమ్మల్ని శోధులతో ఏక దృష్టిని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమేచి, యేసు నామేచి, సిలువ రక్తమేచి వాదికలంతా నాశనం. ప్రభు యేసు నమ్మే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సన్నిధిని సహవాసం ఈ 5వ రాత్రి ఆరాధనలో పాల్గొన్న సంఘ కుటుంబాలన్నిటిపైనను, సకల పరిశుద్ధులపై, సార్వత్రిక సంఘాలపై సదా తోడే ఉండి సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక.